ఉత్సవాలను మేము చేసుకుంటూ ఉన్నాం. మరియు అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆ ప్రాంతవాసులందరినీ కూడా ఉత్తేజపరిచి అందరినీ సమన్వయపరిచి వివిధ కార్యక్రమాలు నిర్వహించి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి నేడు నిమజ్జన మహోత్సవం తీసుకొని వచ్చినామని చెప్తున్నారు. 23 అడుగుల విగ్రహమట, 18 అడుగుల వెడల్పుతో ఉండేటువంటిది ఈ యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చినటువంటి భక్త బృందం సాయి కృష్ణ, శ్రీనివాసులు, తరుణ్, శేషసాయి రెడ్డి, రాకేష్, ప్రేమ్, సాహెబ్, ఆబిద్, నవీన్, వికాస్, తేజ, ఆనంద్, విజయ్ మొదలగు వాళ్ళు ఇదే కాకుండా వారి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కలుపుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించిన నిమజ్జనం తీసుకొని వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ఆ దేవదేవుడైనటువంటి వరసిద్ధి వినాయకత్వాన్ని చూడండి ఎంత చక్కగా భారీ విగ్రహం లంబోదరుడు అందరినీ అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ చుట్టూ కలియదూస్తూ మనందరినీ కూడా ఒక్కసారి వీక్షించి మనం ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి ఊరేగింపుగా శోభాయాత్రలో పాల్గొని వచ్చేసేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ఆశీర్వదించి కలియదిరుగుతూ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ వారు తన యొక్క తల్లి ఒడిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా పెదదెప్పపైకి వెళ్తూ ఉన్నాడు. మరి సంవత్సరం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సంతోషంగా ఆరోగ్య భోగ భాగ్యాలతో వర్ధిల్లండి అని చెప్పి ఆశీర్వదించి నేడు నిమజ్జనానికి ఏం చేసి వచ్చి ఉన్నాడు. ఆ యొక్క ద్వైమాతరుడు ఆ గంగామ తల్లి ఒడిలోకి ప్రవేశించడానికి ఏం చేసి ఉన్నాడు. ఆ యొక్క వక్రతుండు చూడండి చక్కనైనటువంటి చల్లని ఆ యొక్క ఆనందకరమైన